బాస్ ఎంప్లాయీ, ఫాదర్ సన్ రిలేషన్ ఏదైతే ఉందో ఎమోషనల్ బాండ్ అనేది మెయింటైన్ చేయండి. మీ నాన్నగారికి గౌరవం ఇవ్వండి. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు మీ వైఫ్కి గనక రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇగో ఇష్యూస్ రావచ్చు. దానివల్ల చాలా మాత్రం డైవోర్సెస్ అవుతాయి ఈ సంవత్సరం. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఈగో. మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించండి. మీరు ఫాదర్తో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అక్కడ మీకు ఆఫీస్లో ఇంపాక్ట్ అవుతుంది. ఆఫీస్లో మీ బాస్ గురించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది మీ ఫ్యామిలీలో ఇంటికి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో దయచేసి మీ ఇంట్లో మీ నాన్నగారితో, ఆఫీస్లో మీ బాస్తో దయచేసి జాగ్రత్తగా ప్లీజ్ డీల్ చేయండి. దే ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఇయర్. ఈ ఆటంకం, ఈ గట్టె ఎక్కాలంటే ఆదివారం రోజు నిష్టగా ఉండాలి. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టం. కానీ ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎస్పెషల్లీ ఆఫీస్ పాలిటిక్స్తో లేకపోతే మీ నాన్నగారితో, ఆదివారం రోజు నిష్టగా ఉండండి.